నమస్తే, వెల్కమ్ టు పొలిటిన్ హెల్త్. ఎంఎస్ ధోని అనగానే క్రికెట్ అభిమానులకు వెంటనే గుర్తొచ్చేది ఆయన హెలికాప్టర్ షాట్, మెరుపు లాంటి స్టంపింగ్స్, వికెట్ల మధ్య చిరుతపులిలా పరిగెత్తడం. 40 ఏళ్లు దాటినా ఆయన గ్రౌండ్లో అంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతున్నారు? యంగ్ ప్లేయర్స్ సైతం ఆయన ఫిట్నెస్ చూసి ఆశ్చర్యపోతారంటే అతిశయోక్తి కాదు. జూలై 7 మహేంద్ర సింగ్ ధోని పుట్టినరోజు. అందుకే క్రికెట్ అభిమానుల కోసం ధోని బర్త్డే సందర్భంగా ఆయన ఫిట్నెస్ సీక్రెట్స్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. 40 ఏళ్లు పైబడిన కుర్రాళ్లకు పోటీనిస్తూ మైదానంలో చిరుతపులిలా దూసుకెళ్లే ఒకే ఒక్కడు మన ఎంఎస్ ధోని. 20 ఏళ్ల కుర్రాళ్ళు కూడా అలసిపోయే ఈ రోజుల్లో ధోని సిక్సర్లు కొడుతుంటే, వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదులుతుంటే అసలు ఈ వయసులో ఈ ఫిట్నెస్ ఎలా సాధ్యమని ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది. ధోని ఫిట్నెస్ వెనుక కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్ ఉన్నాయి. ముఖ్యంగా ధోని ఫుడ్ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు. బరువు పెరగకుండా ఉండేందుకు జంక్ ఫుడ్స్ మరియు స్వీట్స్కి దూరంగా ఉంటారు. ధోని బ్రేక్ఫాస్ట్లో సాధారణంగా కార్న్ఫ్లేక్స్ లేదా పండ్ల ముక్కలు, నట్స్తో కూడిన ఓట్స్, గ్లాసు పాలు, హోల్ వీట్ బ్రెడ్ ఉంటాయి. లంచ్లో చపాతీలతో పాటు పప్పు లేదా చికెన్ మరియు పోషకాలు, ఫైబర్ కోసం ఒక బౌల్ మిక్స్డ్ వెజిటబుల్ సలాడ్ ఉంటాయి. డిన్నర్లో కూడా చపాతీలు, కూరగాయలు మరియు ఒక బౌల్ పండ్లను తీసుకుంటారు. కెరీర్ ప్రారంభంలో ధోని పక్కా దేశీ ఫుడ్ లవర్. బటర్ చికెన్, నాన్, పాలు, పాలకోవాలను అమితంగా ఇష్టపడేవాడు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ తన డైట్ను పూర్తిగా మార్చేశాడు. ఇప్పుడు ధోని డైట్లో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువగా ఉంటాయి. ధోని అద్భుతమైన క్రికెటర్ మాత్రమే కాదు, బ్యాడ్మింటన్, ఫుట్బాల్ కూడా ఆడతాడు. ఫుట్బాల్, బ్యాడ్మింటన్ ఆడటం వల్ల ఏకాగ్రత, ఫుట్వర్క్ మరియు కంటి చూపు మెరుగుపడతాయని బలంగా నమ్ముతారు. ఇవి వికెట్ కీపర్కు చాలా ముఖ్యమని, ఫుట్బాల్ ఆడటం వల్ల లభించే ఫుట్వర్క్ మరియు స్టామినా వికెట్ల మధ్య వేగంగా పరిగెత్తడానికి బాగా సహాయపడతాయని ధోని పర్సనల్ ట్రైనర్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. ధోని జిమ్లో కార్డియోతో పాటు ఇతర వ్యాయామాలు కూడా చేస్తారు. ధోని వికెట్ కీపర్ కావడంతో ఆయన గంటల తరబడి స్క్వాట్ పొజిషన్లో ఉండాలి. దీనికి కోర్ స్ట్రెంగ్త్ చాలా అవసరం. ధోని స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా చేస్తారు. ఇది గాయాల బారిన పడకుండా చేస్తుంది. చాలామంది బాడీ బిల్డర్లా గంటల తరబడి జిమ్లో భారీ బరువులు ఎత్తడం ధోనికి అస్సలు నచ్చదు. ధోని నమ్మేది ఫంక్షనల్ ఫిట్నెస్, అంటే బాడీ కండరాలతో పెరగడం కాదు, ఫ్లెక్సిబుల్గా ఉండాలి. ధోని ఫిట్నెస్కు అన్నింటికంటే పెద్ద సీక్రెట్ అతని కూల్ మైండ్ సెట్. చూసారుగా, 40 ఏళ్లు దాటినా నేటికి కుర్రాళ్లతో పోటీ పడుతూ ధోని అంత ఫిట్గా ఉండటం వెనుక దాగున్న రహస్యం. ధోని లైఫ్ స్టైల్ నుండి మనం నేర్చుకోవాల్సింది ఇదే. వయసు అనేది కేవలం ఒక నెంబర్ మాత్రమే. కరెక్ట్ డైట్ మరియు నిలకడతో కూడిన వర్కౌట్ ఉంటే ఏ వయసులోనైనా సూపర్ ఫిట్గా ఉండొచ్చని. మరి ఎంఎస్ ధోని డైట్ అండ్ ఫిట్నెస్ టిప్స్లో మీకు ఏది బాగా నచ్చింది? కింద కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ సెలబ్రిటీ ఫిట్నెస్ సీక్రెట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.